ఇంత అద్భుతమైనటువంటి దేవుడు ఉండగా ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? సైతాను ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, ధర్మశాస్త్రం ఉండొచ్చు, లోకం ఉండొచ్చు. ఇంతమంది మనకి విరోధులు ఉన్నప్పటికి కూడా వీళ్ళెవరూ కూడా మనల్ని దేవుని చేతిలో నుండి లాక్కు వెళ్ళిపోలేరు, లేకపోతే అపహరించలేరు. ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. ఇంతమంది శత్రువులు ఉండగా, ఇంత అపోజిషన్ మనకు ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు అంటే, విరోధి ఎవడు అంటే అర్థం ఏంటంటే, నిన్ను కొట్టేవాడెవడు? ఇంత దేవుడు నీ పక్షంగా ఉండగా నిన్ను కొట్టేవాడెవడు? నిన్ను అధిగమించేవాడెవడు? నిన్ను పడేసేవాడెవడు? నిన్ను తొక్కేవాడెవడు? ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు నిన్ను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తాయి? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? మొట్టమొదటి అంశం అది. మన పక్షంగా ఉన్న దేవుడు. అందుకే మనం ఆయన ఆరాధిస్తాం. మన పక్షంగా ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, భయపడద్దు, నేను నీ పక్షం. ఒకప్పుడు నువ్వు నా పక్షం కాదు, నేను ఆయన పక్షం కాదు. ఒకప్పుడు నేను సాతాను పక్షం. నేను జట్లేసుకు తిరిగాం. వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను. వాడు ఏం తినమంటే తిన్నాం, ఏం తాగమంటే అది తాగాం, ఏం చూడమంటే అది చూసాం, ఏం చెయ్యమంటే అది చేశాం. వాడి యొక్క కార్యాలకు వంత పాడాం, దేవునికి వ్యతిరేకంగా పోరాడాం, తిరగబడ్డాం దేవుని మీద. సాతాను పక్షంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డాం. అలాంటి మనల్ని దేవుడు కలుసుకుని తన పక్షంగా చేసుకున్నాడు. మనలోంచి జీవంలోకి దాటించి రక్షణ భాగ్యం ఇవ్వడం ద్వారా దేవుని పక్షమయ్యాం. అంటున్నాడు దేవుడు, నువ్వు నా పక్షం అయ్యావు కాబట్టి నేను నీ పక్షం. నువ్వు నేను ఇప్పుడు జత కట్టాం. నేను నీ పక్షం. నేను ఒక్కడనే కాదు, చూడండి ఇంకెవరుందో. నేను ఒక్కడనే కాదు. 34వ వచనం, నీ కొరకు నా కుమారుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. 34వ, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే. హెబ్రీ పత్రికలో ఉంది, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడని. దేవుడు అంటాడు, నేను ఒక్కడే నీ పక్షం అనుకోవద్దు, నా కుమారుడు నీ కోసం చనిపోయి తిరిగి లేచిన నా కుమారుడు కూడా నీ పక్షమే. నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సాతానుడు నీ మీద నేరారోపణ చేసినప్పుడు నీకు ఒక అడ్వకేట్ గా నా సన్నిధిలో నిలబడి నీ పక్షంగా విజ్ఞాపన చేసేవాడు ఆయనే. ఒకసారి జకర్యా 3వ అధ్యాయం తీయండి. జకర్యా 3వ అధ్యాయం. ఆ జకర్యా 3వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు పాపం చేశాడు. దేవుడు ఆయన్ని బబులోను దేశం నుంచి కానాను దేశాన్ని పంపించాడు. మళ్ళీ తిరిగి తన దేశాన్ని పంపించాడు, చెరలోంచి విడిపించి. ఎందుకు పంపించాడంటే, నా దేవాలయం మళ్ళీ తిరిగి కట్టండి, నువ్వు ఇంకొక ఆయన యెరుబ్బాబెలు వీళ్ళిద్దరూ కలిసి కట్టండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తే, ఈ యెహోషువ అనే ఈయన మోషే యెహోషువ కాదు, ఇంకొక ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టుకుని దేవుని మందిరం కట్టడం మానేశాడు. ముందు ప్రారంభించాడు, కానీ దేవుని మందిరం కట్టడం ఆపేశాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఇల్లు కట్టకుండా నీ ఇల్లు కట్టుకున్నావు, నాకు దూరంగా ఉన్న 14 సంవత్సరాలు కట్టలేదు. 14 సంవత్సరాలు
జకర్యా అనేటువంటి ప్రవక్తకి దేవుడు పరలోకాన్ని చూపించి, పరలోకంలో విశ్వాసులు పాపం చేస్తే ఏమి జరుగుతా ఉంటుంది అనేటువంటి ఒక దర్శనాన్ని ఆయనకు చూపించాడు. చూడండి అక్కడ ఏముందో. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు. యెహోవా దూత అంటే యేసు ప్రభు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాదే అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరిచెను. ఒక పక్కన యేసు ప్రభు ఉన్నాడు, ఓ పక్కన సాతాను ఉన్నాడు. సాతానేమో నేరారోపణ చేసేటువంటి న్యాయాధిపతి, ఒక ప్లేడరు. డిఫెండెంట్ ప్లేడర్ ఏమో యేసు ప్రభు. ఆయన యెహోషువ పక్షంగా వాదించేటువంటి ప్లేడరు. వీళ్ళిద్దరూ కూడా యెహోవా దేవుని సన్నిధిలో ఉన్నారు. సాతాను ఏమంటున్నాడు? సాతాను, దేవుడు అంటున్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతాను తనను యేసు ప్రభు వారు అన్నది. సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా తలకాయ వంచుకు నించున్నాడు, సిగ్గుతో నించున్నాడు. ఎంతో అపరాధ భావన కలిగిన మనసుతో సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎందుకంటే తప్పు చేశాడని ఆయనకు అర్థమైంది. ఆయన ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను. 14 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని లెక్క చేయలేదు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి ప్రభువారు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొని నేడల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణములు కాపాడువాడగదు. మరియు ఇక్కడ నిలబడే వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యము నీకిత్తును. ఇప్పుడు మళ్ళీ మన పాఠానికి వద్దాం. ఇది పరలోకంలో జరిగేటువంటి ఒక కోర్ట్ సీన్. నువ్వు నేను పాపం చేసినప్పుడు చాలా దుఃఖంతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు సాతానుడు ఇద్దరు నించుంటారు. యేసు ప్రభు వారు, సాతాను ఇతను చాలా మురికిగా ఉన్నాడు కదా, పైనుంచి కిందాక మురికి మన పాపం వల్ల నేను అతని కోసం రక్తం కార్చాను, సిలువ మీద అతని కోసం నా ప్రాణాన్ని పెట్టాను, అతన్ని కొనుక్కున్నాను, అతను నా సొత్తు. అతని మలిన వస్త్రాలు తీసేసి పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేయండి అనగానే పరిశుద్ధ వస్త్రాలు పెట్టారు. సాతాను ఏం మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాడు నేరారోపణ చేయగలడు కానీ ప్రభువారు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞకి ఆయన, నేను అతన్ని విమోచిస్తున్నాను, నేను అతన్ని శుద్ధి చేస్తున్నాను, అతడు నన్ను క్షమాపణ అడిగాడు కాబట్టి నేను అతనికి శుద్ధి వస్త్రాలు ఇస్తున్నానని చెప్పగానే సాతానుడు ఏమీ మాట్లాడలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదివిన భాగంలో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? మన పక్షమున ఉన్న దేవుడు అన్నాం. తండ్రి అయిన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. నేను నీ పక్షమున అన్నాడు. నేనే కాదు, నా కుమారుడు కూడా నీ పక్షాన ఉండి వాదిస్తున్నాడు అని చెప్తున్నాడు. నా కుమారుడే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా నీ పక్షాన వాదిస్తున్నాడు. 8వ అధ్యాయం 26. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని
ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ముగ్గురు చేస్తున్నారు. తండ్రి మన పక్షంగా ఉన్నాడు, చెప్తున్నాడు నేనే నీ పక్షం. నా కుమారుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆత్మదేవుడు కూడా నీ పక్షంగా ఉన్నాడు. ఇంకెందుకు భయం నీకు? ఇంకెందుకు భయం? ఇక నీకు విరోధి ఎవడు? సాతానుడు నేరారోపణ చేస్తాడు. చూడండి తర్వాత 33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? సాతానుడు అంటున్నాడు. దేవుడు ఎంత కఠోరంగా అంటున్నాడంటే, ఎవడ్రా వాడు? నేను ఏమన్నాడు కదా, నా చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. నేను నీతిమంతులుగా తీర్చాను. నేను అతని కోసం ప్రాణం పెట్టాను. నేను అతని కోసం తిరిగి లేచాను. అతను నాలో విశ్వాసం ఉంచినప్పుడు పాప క్షమాపణ ఇచ్చాను. నా నీతిని అతని మీద పెట్టాను. ఎవడు అతని మీద నేరారోపణ చేసేవాడు? ఎవడు? ఎంత భాగ్యం! నీ కోసం పరలోకంలో ఒక వాదన జరుగుతుంది. నువ్వు పాపం చేసి ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వెళ్తే, సాతానుడు నిన్ను శిక్షించడానికి, నీ మీద శిక్ష పడ్డానికి వాడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నేరారోపణ చేస్తాడు. కానీ ప్రభువు ఉండి ఆయన లేచి నించుంటాడు. లేదు, నేను ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాను. అతన్ని నీతిమంతుడిగా తీర్చేవాడిని నేను. అతని మీద నేరం మోపేవాడు ఎవడు? రండి అని సవాలు చేస్తాడు. ఎందుకు నీకు భయం? ఎందుకు నీకు భయం? ఎందుకు భయం అంటే, కొన్నిసార్లు మన మీద మనకేమొస్తాయి? శ్రమ వస్తుంది, 35వ వచనం. బాధ వస్తుంది, హింస వస్తుంది, కరువు బీత్తనం వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఉపద్రవం వస్తుంది, ఖడ్గం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది. మనల్ని ఎడబాపు చేస్తాయి, అంటే దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి. కొన్నిసార్లు మనకేం చేయాలో తెలియదు. చంపేస్తాం రేపు అనగానే పోలీసు వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఇంకొకరి దగ్గరికి పరిగెడతాం. దేవుని దగ్గర తెప్పిస్తే అందరి దగ్గరికి వెళ్తాం. జబ్బు వచ్చేస్తుంది అనగానే, ఏదో జబ్బు వచ్చింది అనగానే ప్యానిక్ అయిపోతాం. దేవుని దగ్గరికి తెప్పిస్తే తక్కిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం. ఏమవుతుంది అంటాం. దేవుడు అంటున్నాడు, ఎందుకు భయం? నేను కదా నిన్ను ఏర్పరచుకున్నది. నాకు తెలియకుండా నీకేమైనా వస్తుందా? నాకు కనబడకుండా నన్ను ఆదమర్చి నాకు తెలియకుండా నీకేమైనా వస్తుందా? ఎంత ధైర్యం ఇస్తుంది! ఎంత గొప్ప దేవుడు! ఎంత ఆదరణ ఇచ్చే దేవుడు! అందుకనే మొట్టమొదటిగా ఆయన నీ పక్షమున్న దేవుడు. ఆయన ఆరాధించడానికి, నా పక్షంగా ఉన్న దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడివి! నా దేవుని కుమారుడు, దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుడు అందరూ నా పక్షంగా ఉంటే ఇంక నేను ఎందుకు భయపడాలి? రెండవది, నాకు సమస్తమును అనుగ్రహించేవాడు. చూడండి 32వ వచనం ఉంది. మన అందరి కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? కుమారుణ్ణే ఇచ్చేశాడే. సొంత కుమారుణ్ణి ఇచ్చేసి మీ ఇష్టం, అతన్ని ఏమైనా చేసుకోండి, కొట్టండి, కొరడాలతోటి శీలలు పెట్టండి, ఉమ్మేయండి, గడ్డం పెరకండి, జుట్టు పీకండి, ఏమైనా చేసుకోండి అని కుమారుణ్ణి ఇచ్చేశాడు. కారణం, నీకు నా పాపం కోసం, నా పాపం నీ పాపం కోసం మనకు పడాల్సిన శిక్ష ఆయన మీద పడింది. అందుకనే ఈ ధైర్యం కాదంటున్నాడు. వారి మీద 33, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చేవాడు నేను, శిక్ష విధించువాడెవడు? అతడు చేసిన తప్పు చేశాడు, కరెక్టే. నువ్వు నేను తప్పు చేస్తాం, పాపాలు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. అయితే దుఃఖపడుతూ మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. శిక్ష విధించేవాడెవడు? అతడు చేసిన తప్పులకి శిక్ష విధించేవాడెవడు? దేవుడే. ఎవరి మీద పడిందా శిక్ష? నా మీద అంటాడు. నేను భరించాను అతని శిక్ష.
నేను భరించాను, కాబట్టి అతని మీద నేరారోపణ లేదు, శిక్ష అతని మీద పడ్డానికి వీల్లేదు అంటాడు. మనం చేసే పాపాలకి శిక్ష వేస్తే మనం ఒక్కరోజు కూడా బ్రతికం. మనం చేసే పాపాలకి శిక్ష పడదు. పోయిన వారం చూసాం, పోయిన వారం మనం చేసే పాపాలకి శిక్ష మన మీద పడదు. మన పాపాలకి శిక్ష అంతా ఆయన భరించాడు. మనకు పడే శిక్ష క్రమశిక్ష. అది శిక్ష కాదు, అది క్రమశిక్ష, డిసిప్లిన్. క్రమశిక్ష పడుతుంది. పిల్లలు తప్పు చేస్తే చెవులు మిలేస్తాం, ఒక దెబ్బ కొడతాం, బెత్తంతో కొడతాం, లేకపోతే ఒకరోజు అన్నం పెట్టాం. తండ్రి చేసేటువంటి కార్యాలు అవి. శిక్ష పడుతుంది. అది ప్రేమతో చేసేటువంటి క్రమశిక్ష, ప్రేమతో చేసేది. ఒకసారి హెబ్రీ పత్రిక మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కుమార్తెను దండించును. ప్రతి కుమారుని కుమార్తెను దండించును. అది ఆయన హక్కు. ఆయన ప్రేమించి దండిస్తాడు. అందుకనే ప్రభువా, సమస్తాన్ని నాకు ఎందుకు అనుగ్రహించావు? కుమారుని ఇచ్చేసిన నువ్వు నాకు అన్ని ఇస్తావు. సమస్తం అనే దాంట్లో మనకు అవసరమైనటువంటి భౌతికమైన అక్కర్లు, అత్యవసరమైనటువంటి ఆత్మీయ అక్కర్లు రెండు ఉన్నాయి. అత్యవసరమైన ఆత్మీయతలు, మనకు కావాల్సిన ఓర్పు, మనకు కావాల్సిన సహనం, మనకు కావాల్సిన ప్రేమ, మనకు కావాల్సినటువంటి దీర్ఘశాంతం, మనకు కావాల్సినటువంటి శక్తి, పాపాన్ని ఎదిరించే శక్తి, అన్ని సమస్తాన్ని మనం అడిగితే చాలు, ఇవ్వడానికి సిద్ధం. సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు అని ఆయన ఆరాధిస్తాం. మూడవది 8వ అధ్యాయం. మూడవది క్రీస్తు ప్రేమను 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? కొన్నిసార్లు దూరం అయిపోతాం. శ్రమ వల్ల, బాధ వల్ల, హింస వల్ల, కరువు వల్ల, ఇవన్నీ మనల్ని దేవునికి దూరం చేస్తాయి. అయితే దేవుని చెయ్యి మనల్ని ఎప్పుడు పట్టుకునే ఉంటుంది. నువ్వు నేను దూరం అయినా కూడా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. నా చెయ్యి విడువని దేవుడు అని ఆరాధిద్దాం. నా చెయ్యి విడువని దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు. నువ్వు గింజుకున్నా విడవడు. నన్ను వదిలే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అన్నా విడిచిపెట్టడు. అంత గొప్పది ఆయన ప్రేమ. అందుకనే ఏమన్నాడు? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రక్షించబడిన ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు నాకు ఉండే భద్రత ఎంత గొప్పది. నీకు నాకు ఉండే భద్రత ఎంత గొప్పది. నీ పట్ల, నా పట్ల దేవుడు చూపించేటువంటి భద్రత ఎంత గొప్పది. నువ్వు నేను నశించిపోము, కింద పడతాం కానీ లేపుతాడు ఆయన. మురికి చేసుకుంటాం కానీ శుభ్రం చేస్తాడు ఆయన. గాయం అవుతుంది, గాయాన్ని కట్టుకడతాడు. ఆయనే గాయం చేస్తాడు, దెబ్బ కొడతాడు, ఎందుకంటే క్రమశిక్షణ. కానీ గాయం ఆయనే కడతాడు. ఎందుకంటే నువ్వు నేను ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఉదయకాలం ఆయన్ని నా పక్షాన ఉన్నటువంటి దేవా అని ఆలోచిద్దాం. రెండవది, సమస్తాన్ని నాకు అనుగ్రహించే దేవా. మూడవది, నా చెయ్యి విడిచిపెట్టని దేవా. ఈ మూడు మాటలు జ్ఞాపకం పెట్టుకుని ప్రభువుని ఆరాధన చేద్దాం.